హాయ్ హలో వెల్కమ్ టు టెలి క్యాపిటల్ టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, సైబర్ మోసాలు కొత్త రకం పుంతలు తగ్గుతున్నాయి అంటున్నారు. వాటిలో నిజమెంత, మీకు తెలిసినవి ఏమన్నా కొంచెం చెప్పండి మేడం. ఈ సైబర్ మోసగాలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఒక జానర్ మోసము తెలిసిపోతుంది అనుకోండి జనాలకి. ఇప్పుడు ఈ సెకండరీ ఇన్కమ్ అనేది చాలా మందికి తెలిసిపోయింది. ఆ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ ఇంకా వాటి జోలికి వెళ్ళట్లేదు. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు జెరాక్స్ షాప్లు అనేవి వీళ్ళ టార్గెట్ అయిపోయినాయి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి చూడండి, ఈ ఇంటి పత్రాలు కానివ్వచ్చు, సేల్ డీడ్స్ కానివ్వండి, ఆధార్ కార్డ్స్ కానివ్వండి, పాస్బుక్స్ కానివ్వండి, ఇవన్నీ జెరాక్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు డేటా తీసుకుంటారు. తీసుకొని అక్కడి నుంచి మీ ఫోన్ నెంబర్ వస్తుంది, మీకు కాల్ చేస్తారు. మీ ఆధార్ నెంబర్ ఇదేనా, లేకపోతే మేము సిఐడి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము అని మీకు ఫోన్ కాల్ చేయడము, మిమ్మల్ని ఏ ఓటీపీయో అడగడము, లేకపోతే అట్లీస్ట్ మేము రికవరీ ఇది చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము, లేకపోతే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా, ఓకే మీరు ఇవన్నీ కరెక్టేనా, మీరు అవును అంటే అవును అని సమాధానము, లేదు అంటే లేదు అని చెప్పండి అని. ఇవన్నీ కొత్త రకం మోసాలండి. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళిపోతున్నాయి. మీకు ఆ నాలెడ్జ్ కూడా ఉండదు. మీకు ఎప్పుడో కోర్ట్ నోటీస్ వచ్చేటప్పటికి మీకు తెలుస్తుంది ఇక్కడ ఎక్కడి నుంచి జరిగింది ఈ మోసము అని. మీరు అసలు అదొక సిబిఐ ఎంక్వైరీ చేస్తే గానీ బయటపడని మోసం ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇట్లాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఆధార్కి లింక్ అయ్యి ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇవాళ రేపు బ్యాంక్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఆధార్. ఓకే, అట్లాంటప్పుడు ఈ ఓటీపీస్ ఇవి వచ్చినప్పుడు జాగ్రత్త. ఎవరైనా అన్నోన్ పీపుల్ ఫోన్ చేసి మీకు వచ్చింది ఓటీపీ చెప్పండి అన్నప్పుడు 1కి 100 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు ఎక్నాలెడ్జ్ చేయొద్దు, మీరు చెప్పొద్దు. ప్లీజ్ బీ కేర్ఫుల్.